ఎనీవే మొత్తం సెట్ అయినట్టేనా సార్ పార్టీలో కిషన్ రెడ్డికి రవీంద్రకు మధ్యన, ఈటల రాజేందర్కి బండి సంజయ్కి మధ్యన ఇంకా గ్రూప్స్? కిషన్ రెడ్డి గారు నేను గౌరవిస్తానండి, ఊరికి నాకే ఆయనకు మధ్యలో ఏముంది? ఏం లేదా? ఏమున్నది? ఏదో మీరు అడిగితే కిషన్ రెడ్డి గారిని అడుగుంటే నాన్న అడుగుతారు. జూబ్లీ హిల్స్ నాకేం సంబంధము? సికింద్రాబాద్ పార్లమెంట్ ఆయన పెద్ద మనిషి, ఆయన పెద్ద మినిస్టర్లు ఉన్నాడు, సీనియర్. ఆయన కాన్స్టిట్యున్సీలో నేను ఎట్లా కమెంట్ చేస్తా అన్న, మీరేమో దాన్ని అంతా వైరల్ చేసి పెట్టారు. నేనెందుకు చేస్తే జనాలు చేసారు అంటే మీకు కిషన్ రెడ్డికి మధ్య లేదు కొంత భేదాభిప్రాయం? ఏం లేదు, నేను రెస్పెక్ట్ ఇస్తా. మీరు చెప్పిన క్యాండిడేట్కు ఆయన ఇవ్వలేదని నేను ఎవరు చెప్పిన? బొంతు రామ్మోహన్ రామ్మోహన్ గారి పేరు అంతేనా? నేను ఎందుకు చెప్తానండి? నేను నా పార్లమెంట్ నా బాధ్యత, నా పార్లమెంట్ పరిధి. నాకు మించి బాధ్యత పార్టీలో నాకేం లేదు. నేను ఎట్లా చెప్తా? వాళ్ళు ఎందుకు అడుగుతారు నన్ను? సో మీ మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు? ఆయన మీ ఇంటర్వ్యూ అయినప్పటికీ క్యాండిడేట్ అనౌన్స్ కూడా అయినట్టు లేదు అప్పటికి. ఇంకా అప్పటికి కాలేదు, అడగండి అన్నారు మీరు. మీరు ఇష్టపెడతలేరు కదా, అప్పటికి 10 ప్రశ్నలు అయిపోయినాయి. నేను నిజామాబాద్ పోయేది ఉంది, నన్ను ఇష్టపెట్టమంటే మీరు ఇష్టపెడతలేరు. మీరు అడగానే కిషన్ రెడ్డిని అడుక్కోపోవని చెప్పిన. మీరు ప్రచారం కూడా చేయలే కదా, ప్రచారానికి రాలే మీరు? మీడియాలో, సోషల్ మీడియాలో చేసినా మాకు వేరే విషయం ఇష్యూ ఉండే, వేరే ఇష్యూ ఉండే. రామచంద్రరావు గారు పర్మిషన్ తీసుకొని చేయలేదు. అంటే మీకు ఇష్టం లేదు రావడం, ఎట్లాగో గెలవ మీకు చెప్పిన. మీ మనసులో అదే ఉంది కదా, మీరు ఫిక్స్ అయ్యారు కదా ముందే కాదా? అట్లేం లేదు, ఎట్లాగో ఓడిపోతామని. ఎందుకు మీడియాలో నేను రోజు కాంగ్రెస్ బీఆర్ఎస్ని అటాక్ చేసుకుంటూ బీజేపీకి ఎందుకు ఓటేయాలి, నిజామాబాద్లో 40% ముస్లింలు ఉంటేనే మేము గెలిచినాం ఎమ్మెల్యే, ఇక్కడ 30% ఉండి ఎందుకు గెలవలేము, కిషన్ రెడ్డి గారిని సపోర్ట్ చేసుకుంటూ మస్తు స్టేట్మెంట్ ఇచ్చినాము. మీరు ఆ పాయింట్ అన్నారు కదా, ఇక్కడ ఇంతమంది ముస్లిమ్స్ ఉన్నారు ఎందుకు గెలవలేకపోయాము, గెలుస్తామని ముందు అన్నారు. కిషన్ రెడ్డి గారి స్టేట్మెంట్ అది. ఓకే. జూబ్లీ హిల్స్లో మేము వీఆర్ ద కింగ్స్ అని ఏదో అన్నారని ఒక నేషనల్ న్యూస్ పేపర్లో వచ్చింది. దాని గురించి ఎవరు అడిగితే నేను చెప్పిన. కానీ ఎందుకు అక్కడ ముస్లిం ఓటుకి సంబంధం అక్కడ ఎక్కువ ఉన్నారు, నిజామాబాద్లో ఎక్కువ గెలిచినాం కదా, ఇక్కడ గెలవచ్చు అని చెప్పినాం. ఎందుకు గెలవలేకపోయారని మీరు అనుకుంటున్నారు? కారణాలు ఏంటి? మీరు అది నాకు తెలియదు అండి, నేనే విశ్లేషణ చేయలేదు. మళ్ళీ కిషన్ రెడ్డిని అడగమంటారా? మీరు ఎవరో కన్సర్న్ పీపుల్ని అడగండి, నేను విశ్లేషణ చేస్తాను సార్. పార్టీ ఎంపీ సీనియర్ నాయకులు పోయి నేను కిషన్ రెడ్డి గారి సెగ్మెంటు, బండి సంజయ్ గారి సెగ్మెంటు, మా జాతీయ నాయకుల సెగ్మెంట్లు అన్ని విశ్లేషణ చేసుకుంటూ కూర్చుంటున్నా. అంటే నన్ను ఉంచదలుచుకురా లేదా మీరు? దేనికి? ఎలక్షన్లకు ముందు ప్రెస్ మీట్ పెట్టి బీజేపీకి ఓటేయమని చెప్పిన మీరు, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత పార్టీ రిజల్ట్ అటు ఇటు అయింది, అందరు గెలుస్తారు ఓడిపోతారు, కామనే కదా. దాన్ని విశ్లేషించడంలో తప్పేముంది? విశ్లేషణ చేయడం నా బాధ్యత కాదు సార్. విశ్లేషణ చేసుకునే వాళ్ళు చేయాలి, నేను ఎట్లా విశ్లేషణ చేస్తానండి? అంటే నేను విశ్లేషణ నిజామాబాద్ పార్లమెంటు 100% చేస్తా. నాట్ ఓన్లీ నిజామాబాద్కే పరిమితమా? ధర్మపురి అరవింద్ నా బాధ్యతనే అది. రాష్ట్రం అంతా ధర్మపురి అరవింద్ మా గొప్ప లీడరు, స్ట్రాంగ్ లీడరు, చాలా గట్టిగా మాట్లాడతాడు, మీరు అంటున్నారు. బీజేపీ అధ్యక్షుడు అయితే బాగుంటుండే అని మీ కార్యకర్తలు అనుకుంటున్నారు కదా రాష్ట్ర వ్యాప్తంగా. మీరు అంటున్నారు, నేను అంటలేను కదా. నేను నిజామాబాద్ పార్లమెంటు కాన్స్టిట్యుయెన్సీ కార్యకర్తని, భారతీయ జనతా పార్టీ కార్యకర్తని. నన్ను ఢిల్లీ బాధ్యతలకు పంపిర్రు, పోయినా. నాందేడ్కి పంపిర్రు, పోయినా. అంతకుముందు బాంబేలకు పంపిర్రు 2019 క్యాంపెయిన్కి, పోయినా. నాందేడ్ ఇన్ఛార్జ్గా పోయినా, ఢిల్లీలో 2 సెగ్మెంట్లు ఇన్ఛార్జ్గా పోయినా. అట్లా బాధ్యత ఇస్తే పోతా. సో నాకు అక్కడ విశ్లేషణ చేస్తా, అక్కడ సర్వేలు చేసుకుంటా, అక్కడ స్టడీలు చేస్తా, అక్కడ రిపోర్ట్లు ఇస్తా. నాకు బాధ్యత ఇవ్వకుండా నేను ఒకటి పోయి ఇస్తాం అది అట్లా నాకు సంబంధం లేదు. జూబ్లీ హిల్స్ ఎలక్షన్ రిజల్ట్ ఆర్ ఇంకేదైనా అంటారు. నిజామాబాద్ పార్లమెంట్ బయట నాకు ఏదైనా బాధ్యత ఇచ్చినప్పుడు చేస్తా, బాధ్యత ఇవ్వకుండా మనం ఎట్లా చేస్తాం? బాధ్యత ఇవ్వకపోయినా మీరు పోయి వేరే ఛానల్లో పనిచేస్తారా? అట్లుండదు సార్. బాధ్యత ఇచ్చిన పార్టీ కార్యకర్తగా, పార్టీ నాయకుడిగా మీడియా మీడియా అడిగితే ఎందుకు ఇస్తామండి? మీకేం పని లేదు, మీకు పని లేదు, మాకు ఉంది పని, మాకు బాధ్యత ఉంది, మీకు బాధ్యత లేదు. బాధ్యత ఉంటే మీరు పోయి నక్సలైట్లని పోగొడుతున్నారంట, పోలీసు వాళ్ళని తిడుతున్నారంట. చూపించండి ఒకటి చూపించండి. వాళ్ళ హిడ్మానో వాళ్ళ పేరేందో పొగడేస్తున్నట. ఎక్కడ మీరు బాధ్యత రహితంగా చేస్తున్నారు. ఎక్కడ? మా బాధ్యత మేము నిర్వర్తిస్తాం. నేను అదే అంటున్నా సార్. ఇప్పుడు మీ పార్టీలో ఉండి మీ పార్టీని మీరు వెనకేసుకు రావాలి కదా. వెనకేసుకొని వస్తాం. సైలెంట్గా ఉంటే ఎట్లా? మీరు నాకు సంబంధం లేదు, కిషన్ రెడ్డికి తెలుసు, లేకపోతే నాకు బాధ్యత లేదు, నన్ను ఎందుకు అడుగుతున్నారు? ఎవరు చెప్పిన మీకు ఎవరు చెప్పినారు? మీరు ఇప్పుడు అంటున్నారు, మీరు ఊహించుకుంటున్నారు. నాకు నిజామాబాద్ పార్లమెంట్ నా ఇప్పుడు అది మినహా నాకు వేరే బాధ్యత ఇస్తే నేను చేస్తా. జూబ్లీ ఇవ్వకుండా నేను ఎట్లా చేస్తానండి?